పెహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ టైంలో మన ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ వాళ్ళు చూపించిన చొరవ కావచ్చు, ధైర్యం కావచ్చు, తెగువ కావచ్చు, దానికి దేశం మొత్తం హ్యాట్స్ ఆఫ్ చెప్పింది. అయితే దాని గురించి రీసెంట్గా ఎయిర్ చీఫ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ 6 పాకిస్తాన్ చెందిన ఎయిర్ క్రాఫ్ట్స్ గాల్లోనే న్యూట్రలైజ్ చేశామని చెప్పారు. దాంతోపాటు ఈ ఆపరేషన్ సింధూర్ ఎలా క్యారీ చేసింది కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట. అండ్ ప్రత్యేకంగా మనం చూస్తే గనక మన ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఉపేంద్ర ద్వివేది, ఈయన కూడా రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ టైంలో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ ఒక వార్ ఆఫ్ చెస్ లాగా అయింది, ఒక చదరంగపు క్రీడ లాగా అయింది అనమాట. మన మూవ్ ఏంటో, మనం ఏ స్టెప్ వేస్తాం వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ స్టెప్ అయిపోతున్నారో మనకు తెలియదు. అంటే దీనిలో రిస్క్ కూడా చాలా ఉంటుంది. దీన్నే గ్రే జోన్ అంటాం. ఇది కన్వెన్షనల్ వార్ కాదు, అంటే ఇది ఒక వార్ ఆఫ్ చెస్ లాగా అనమాట. ఇది ట్రెడిషనల్ వార్ లాగా కాదు. కాబట్టి గ్రే జోన్ లో మనం ఊహించని ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి, మనం ఊహించని ఎదురుదాడులు జరుగుతూ ఉంటాయి. వాటిని తట్టుకుని మనం నిలబడాలని చెప్పి, దాంతో పాటు మనం సక్సెస్ అయ్యి వాళ్ళకి చెక్ మేట్ పెట్టే అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు మనల్ని మనం కోల్పోయే అవకాశం కూడా ఆ టైంలో ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అని మన ఆర్మీ చీఫ్ చెప్పుకొచ్చారు. సో ఇదంతా ఒక గేమ్ ఆఫ్ చెస్ లాంటిదని, మన కంట్రీ చాలా తెలివిగా ఆడిందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు అనమాట. మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్, ఈ టైంలో మనం S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం, అది కావచ్చు. అదేవిధంగా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ కావచ్చు. దాంతోపాటు మన స్వదేశీ పరిజ్ఞానం తెచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఆకాష్ తీర్ 1-2 మన శక్తి యుక్తులన్నీ వాడాం అనమాట. పాకిస్తాన్ మన పైన డ్రోన్స్ ప్రయోగించింది, ఫైటర్ జెట్స్ ప్రయోగించింది, అవన్నీ కూడా మనం సక్సెస్ఫుల్ గా న్యూట్రలైజ్ చేయగలిగాం అనమాట. అయితే రీసెంట్ గా మన ఎయిర్ చీఫ్ కావచ్చు, ఆర్మీ చీఫ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు, ప్రస్తావిస్తున్నారు అనమాట. మనం చాలా సందర్భాల్లో డిఫెన్స్ కి 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు బడ్జెట్ ఎందుకు కేటాయించాలి, ఆ డబ్బులన్నీ కూడా భారతదేశంలో ఆరోగ్యం కోసం, విద్య కోసం ఖర్చు పెట్టొచ్చు కదా, ఈ విధంగా మనం చర్చిస్తుంటాం. ఒక్కొక్కసారి డిఫెన్స్ కి అయ్యే ఖర్చు ఒక వైట్ ఎలిఫెంట్, అంటే దాన్ని కూర్చోబెట్టి ఖర్చు పెట్టాలి, దానికి విపరీతమైన ఖర్చు, దానివల్ల ఉపయోగం ఉండదు అనుకుంటుంటాం. కానీ దేశ రక్షణ, నేషనల్ సెక్యూరిటీ, జాతి భద్రత అంశానికి వస్తే మనం డిఫెన్స్ ఖర్చు అస్సలు లెక్క పెట్టకూడదు. నేషనల్ సెక్యూరిటీ, జాతి భద్రత అనేది ప్రతి దేశం యొక్క ప్రైమరీ ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే దేశం తన ప్రజల్ని కాపాడుకోవడం, తన భూభాగం కాపాడుకోవడం అనేది ప్రైమరీ ఇంట్రెస్ట్. మన దేశంలోకి చొరపడి మన వాళ్ళని కాల్చేసి వెళ్తే మనం ఊరుకుంటామా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఇండిజినస్ గా స్వదేశీయంగా డిఫెన్స్ టెక్నాలజీ తయారు చేసుకోవడం కోసం, విదేశాల నుంచి డిఫెన్స్ టెక్నాలజీ ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా తప్పలేదు. కాకపోతే మన టెక్నాలజీస్ చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. శత్రు దేశాల నుంచి ఎటువంటి థ్రెట్ వచ్చినా సరే మనం ఇమీడియట్ గా థ్రెట్ నుంచి మన దేశాన్ని కాపాడుకునేటట్లు ఉండాలన్నమాట. మనం చూస్తే గనక ఇంకా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ రష్యా నుంచి మరికొన్ని భారతదేశానికి రావాల్సి ఉంది. అదే విధంగా మనం అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ తయారు చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. అండ్ ట్యాంక్ టెక్నాలజీ, ఈ బార్డర్ యుద్ధాల్లో యుద్ధ ట్యాంకులు చాలా ఇంపార్టెంట్. మనకు ఆల్రెడీ అర్జున్ ట్యాంక్ లాంటి ట్యాంక్స్ ఉన్నాయి, ఇంకా సోఫిస్టికేటెడ్ ట్యాంక్ టెక్నాలజీస్. ఇవన్నీ తయారు చేసుకుంటేనే భారతదేశంలో రక్షణ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. పాత కాలంలో దేశ రక్షణ వ్యవస్థ అనేది చాలా న్యాచురల్ గా ఉండేది. పెద్ద పెద్ద పర్వతాలు కానీ, అంటే హిమాలయస్ లాంటి పర్వతాలు కానీ, లేకపోతే చుట్టూ ఓషన్ ఉండటం కానీ, ఇవన్నీ ఆటోమేటిక్ గా డిఫెన్స్ ఉండేదన్నమాట. కానీ బాలిస్టిక్ మిసైల్స్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్, న్యూక్లియర్ మిసైల్స్ వచ్చిన తర్వాత ఈ రక్షణ కవచం, నేచురల్ డిఫెన్స్ అనేది పనికి రాకుండా అయిపోయింది అనమాట. మనం మన సోఫిస్టికేటెడ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ తో కొత్త కొత్త డిఫెన్స్ టెక్నాలజీస్ తయారు చేసుకోవాలి. అప్పుడే ఇతర దేశాలకు మనం అంటే భయం ఉంటుంది, మన దేశానికి రక్షణ ఉంటుంది.